దర్శనం అయిపోయింది, తిన్నా మేము బయలుదేరుతున్నాం. ఏయ్ బాబు లేవ్, ఇంత మేకు దిగింది, ఇది మేకు. అప్పుడే చెప్పాను రాగానే వీడియో తీసేస్తారు. ఇప్పుడు ఆ వీడియో పెట్టడానికి నాకందరూ పెళ్ళి అయిపోయింది తీసుకుంటారు. హాయ్ ఫ్రెండ్స్, నాకు బోల్డ్ అని గ్రూప్ ఫోటోలు ఉన్నాయి. సంక్రాంతికి వచ్చాం ఫ్రెండ్స్. భోగి అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ డే ఫ్రెండ్స్. హాయ్ గైస్, కైట్ ఫ్లయింగ్ కడుతున్నాం. ఎక్కడ వెళ్ళండి. హాయ్ అన్ను, ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఏ ఊరు? గోవిందపురం. బ్లాక్ కలర్ తీసుకుని వచ్చా. తను ఎక్కడికి వచ్చాం? టిఫిన్ తినడానికి వచ్చాం. టిఫిన్ తిన్నానుక. ఎండగుంది గాయ్స్. గాయ్స్ ఎండగుంది గాయ్స్. ఏయ్ బాబు లేవ్, తీరిపోయిందా నిద్ర? మళ్ళీ పడుకుంటావా? ఏ నిద్ర రావట్లే. ఎవరు లేపేశారు? గుడి దర్శనం అయిపోయింది, తిన్నా మేము బయలుదేరుతున్నాం. తను ఎవరు అయ్యి? ఏంటి అయ్యి? ఆ పింక్ గాజులు ఎవరిచ్చారు? తను టైర్లో వచ్చేసరికి ఉంది అరౌండ్ ఇంత మేకు దిగింది, ఇది మేకు. ఈ మేక అయితే టైర్లో దిగింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ పంచర్ వేపిస్తున్నాం. పంచర్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఇంకా మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఇక్కడ నుంచి ఇంకా అరౌండ్ ఒక 200 కిలోమీటర్స్ ఉంది. వీళ్ళు రీచ్ అట్ ఈవినింగ్ 8 o'clock 7 o'clock కల్లా రీచ్ అవుతాం నాకు తెలిసినంత వరకు అయితే. లెట్స్ సీ. క్లైమేట్ అయితే బాగుంది. ఫుల్లీ టైర్డ్ యాక్చువల్లీ, బాగా టైర్డ్ అయిపోయింది. హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఫస్ట్ బ్లాగ్ ఆఫ్ హేమంత్ బ్లాగ్స్. ఈ రోజు భోగి. అందరికీ భోగి శుభాకాంక్షలు అండ్ హ్యాపీ భోగి టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఓకే, ఫస్ట్ అసలు ఈ వ్లాగ్ కారణం ఏంటంటే మా విలేజ్లో భోగి సెలబ్రేషన్స్ ఎలా జరుగుతాయి, మెయిన్ థింగ్ అది. అందరి విలేజెస్లో భోగి డిఫరెంట్గా జరుగుతాయి. మా విలేజ్లో కూడా భోగి అనేది డిఫరెంట్గా జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, మీకు ఒక స్టోరీ అని కాదు కానీ ఐ విల్ సే వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ భోగి అనమాట. ఎర్లీ మార్నింగ్ 3:30 4 o'clockకి లేపేస్తారు, అందరినీ లేపుతారు. భోగి మంటలు ఇవన్నీ కామన్. ఓకే, అందరి దగ్గర లెగుస్తారు, భోగి మంటలు వేస్తారు. ఓకే ఫైన్. కొన్ని ప్లేసెస్లో కొన్ని థింగ్స్ ఫాలో అవుతాం అనమాట. అందులో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మా విలేజ్లో ఈ 3 days అంటే పొంగల్ అండ్ లైక్ భోగి, పొంగల్ అండ్ కనుమ, ఈ 3 days ఏం జరుగుతుందంటే భోగి ముందు రోజు నుంచి మాకు ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి మేలుకొలుపు అని జరుగుతుంది. దేవుడి ఫోటోని తీసుకొచ్చి పాటలు పాడుతూ అందరినీ మేలుకొలుపుతారు. అంటే మనం వింటాం కదా, మనం మోటివేషనల్ స్పీచెస్ కానీ అన్నీ విన్నప్పుడు బ్రహ్మముహూర్తానికి ముందు లెగవాలి, 4 లెగవాలి, అప్పుడే మీరు ఏది చదివినా గుర్తుంటుంది అని చెప్పేసి చాలా విన్నాం కదా. ప్రతి ఇంటికి వెళ్ళి లైక్ బియ్యం కలెక్ట్ చేస్తారు. ఓకే, ఈ థింగ్స్ అనేవి చాలా బాగుంటుంది. అంటే అందరూ వచ్చి పొద్దున్నే మేలు కొలుపుతూ పాటలు పాడుతూ అందరు లెగుస్తారు. భోగికి అయితే అసలు ఎంతమంది ఉంటారంటే అంతమంది వస్తారు. చాలా బాగుంటుంది. విలేజ్ నుంచి బయట ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు, బయట సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ సెటిల్ అయ్యి ఇక్కడికి వస్తారు. ఇంకా కొన్ని థింగ్స్ ఉంటాయి లైక్ భోగిలో సెలబ్రేట్ చేసుకునేవి. సిటీస్లో జరిగేది ఏంటంటే లేచామా, భోగి మంట వేసామా, ఫ్రెష్ అయిపోయామా, బయటకు వెళ్ళిపోయామా, థింగ్స్ ఇలా ఉంటాయి అనమాట. లైక్ నార్మల్ థింగ్స్ హ్యాపెన్ ఎవ్రీథింగ్. కానీ విలేజెస్లో ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు మా విలేజ్లో ఎలా జరుగుతుందంటే, ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ లేవగానే మీకు ఇందాక చెప్పినట్టే అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరు వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత మేము ఎవరైతే ఉంటామో ప్రతి ఒక్క ఫ్యామిలీ వాళ్ళు ఏం చేస్తారంటే చేదు రసం తాగుతాం. ఓకే,
చేదు రసం అనేది హెల్త్కి చాలా మంచిది. ఎందుకు అంటే మీ ఒక్కలమే తాగం, అందరూ తాగుతారు. ప్రతి విలేజ్లో ఉన్న ప్రతి ఒక్కరు తాగుతారు. బయట ఫుడ్కి అలవాటు పడిపోయి చెత్త చాలా వరకు తింటూ ఉంటాం. సో అది తింటే ఏంటంటే మన స్టమక్లో ఉన్న వేస్ట్ అంతా పోతుంది. దానికోసమే ఈ చేదు రసం అనేది చేస్తారనమాట. దాని మేకింగ్ అదంతా ప్రాసెస్ నాకు తెలియదు. వాళ్ళు చేస్తారు, మనం తాగడం వరకే. మనకి నూనె ఉంటుంది, ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ని ఏం చేస్తారంటే వేడి చేస్తారు. ఆయిల్ని వేడి చేసిన ఆయిల్ని మన చెవులో పోస్తారనమాట. ఇక్కడ ఈ రెండు చెవుల్లో మన మెడ ఇలా డౌన్ చేసి మన చెవుల్లో పోస్తారు. నలుగు రాసుకుంటాం. అంటే ఇప్పుడు పెళ్ళికొడుకు రెడీ అయినప్పుడు, ఇప్పుడు పెళ్ళికొడుకు ఒకేలా రెడీ అవుతున్నప్పుడు పసుపు రాస్తారు, ఇదంతా చేస్తారు కదా. ఇక్కడ అది కాదు, నలుగు రాస్తాం అనమాట. దెన్ వీల్ గో ఫర్ బాతింగ్ అనమాట. హాట్ వాటర్తో బాత్ చేసి, హెడ్ బాత్ చేసుకొని, దెన్ వీల్ కమ్ అవుట్ అండ్ వీల్ హ్యావ్ సమ్ బ్రేక్ఫాస్ట్ అలా అవుతూ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం బ్రేక్ఫాస్ట్ కూడా చికెనే ఉంటుంది. మ్యాక్సిమం బ్రేక్ఫాస్ట్ కూడా చికెనే పెడతారు. చికెన్తో పాటు చపాతీ సంథింగ్ లైక్ దట్. అది తినేసిన తర్వాత వీల్ గో సమ్వేర్ ఎల్స్. ఈరోజు నా ప్లాన్ కూడా అదే అనమాట. టిఫిన్ చేసేసి డైరెక్ట్ వీ హ్యావ్ టు గో మూవీ ప్లాన్ ఉంది. ఆ మూవీ ప్లాన్ చూసుకొని డైరెక్ట్ ఆఫ్టర్నూన్ 2 o'clock 3 o'clock వస్తాం. వచ్చిన తర్వాత లైక్ వాట్ థింగ్స్ హ్యాపెన్ అని మళ్ళీ అగైన్ హ్యావ్ టు షూట్ అనమాట. ఎవ్రీ ఇయర్ ఈ టైంకి నేనైతే క్రికెట్ ఆడడానికి ఉంటా. బట్ ఈ ఇయర్ పొలం అంతా వర్కింగ్లో ఉంది, పొలం పండిస్తున్నారు. సో అందుకోసమనే ఈ ఇయర్ మేము క్రికెట్ ఆడట్లా. బట్ వీఆర్ ప్లేయింగ్ వాలీబాల్. మనకు రాదు, బట్ వీ హ్యావ్ టు ప్లే సంథింగ్. అందరూ కలిసి ఉన్నప్పుడు వీ హ్యావ్ టు ప్లే సంథింగ్, రైట్? ఇలాంటి టైం ఎప్పుడు రాదు మళ్ళీ. అందరూ కలిసి ఉంటారు, అన్ని ఫ్యామిలీస్ ఉంటాయి, ఎంతో హ్యాపీగా అన్నీ మర్చిపోయి ఎంతో హ్యాపీగా అందరం కూర్చొని నవ్వుకుంటూ ఎంత హ్యాపీగా ఉంటామంటే ఈ 3 days శతమానం భవతిలో ఒక డైలాగ్ ఉంటుంది, ప్రకాష్ రాజు గారు అంటారు, ఈ 3 రోజులు వచ్చిపోండి, లేదంటే ఈ 10 రోజులు వచ్చిపోండి, సంవత్సరం మొత్తం మీ జ్ఞాపకాలతోనే బతికేస్తారు. దట్స్ ట్రూ. ఎందుకంటే ఇప్పుడు మేమైనా ఈ ఇయర్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామని నెక్స్ట్ ఇయర్ అదే డిస్కస్ చేస్తాం. అంటే లైక్, అరే లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం ఇలా జరిగిందిరా, ఇలా సెలబ్రేట్ చేసాము, ఇలా ఎంజాయ్ చేసాం మనం అని చెప్పేసి మేము డిస్కస్ చేసుకుంటాం అనమాట. హాయ్ గాయ్స్, కైట్ ఫ్లయింగ్ కడుతున్నాం. దారబంది తెంపరా అంటే తాళంతో తెంపుతున్నాడు. అది అలా ఉంటుంది, మామూలుగా ఉండదు. వేస్తున్నా, చూద్దాం. ఇంతవరకు మళ్ళీ తీయాలండి, ఇంకా ఇంకోటి మళ్ళీ తీయాలా? ఇంకా ఇంకోటి పెద్ద తీయాలి. హలో గాయస్, గుడ్ మార్నింగ్ అందరికీ. హ్యాపీ పొంగల్, హ్యాపీ సంక్రాంతి. మోస్ట్లీ లైక్ ఈరోజు ఏం జరుగుతుంది అంటే, ఎర్లీ మార్నింగ్ కొంచెం లేట్గానే లేచాం. ఈరోజు లేట్గా లేచి థింగ్స్ వీ విల్ డూ ఇట్ అంటే ఫస్ట్ రెడీ అవుతాం. రెడీ అయిన తర్వాత చెరుకు తీసుకొస్తాం. మనం లైక్ చెరుకు ఉంటాయి కదా, చెరుకు తీసుకొచ్చి అవి ముక్కలుగా కట్ చేస్తాం అనమాట. లైక్ పీసెస్గా కట్ చేసి, పార్ట్స్గా కట్ చేసి విల్ కీప్ టు ద గాడ్. ఏంటి ఎగ్జాక్ట్గా అసలు ఏం చేస్తాం ఈ విలేజ్లో? అసలు పొంగల్ సంక్రాంతికి అసలు ఏం చేస్తారు అంటే, మనకి మేము ఇక్కడ విలేజ్లో ఏమంటారంటే పెద్దలు అంటారు. అంటే మనం ఏదైతే మన గ్రాండ్ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉంటారో, ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి మనం పూజ చేస్తున్నట్టు అనమాట. పెద్దలకి పెడుతున్నాం అనమాట ఫుడ్ అనేది. వీల్ మేక్ దీస్ థింగ్స్, ఓకే. అది కూడా రకరకాల వంటకాలు, అంటే కలగూర అంటాం అనమాట. కలగూర అంటే మనకి కలగూర అనే థింగ్ ఏంటంటే అన్ని కూరగాయలుతో కలిపి ఒక కర్రీ చేస్తారు, దాన్ని కలగూర అంటాం, ఓకే. అది చేసి వీల్ మేక్ అదంతా అయిపోయింది, తింటాం. ఐ విల్ షో యూ లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అని మొత్తం మీకు క్లియర్గా విజువలైజేషన్లో చూపిస్తాం. ఇంక ఈరోజు ఏమైనా అంటే బయటకు వెళ్ళేది ఏమి ఉండొచ్చు. ఈవినింగ్ టైం ఆఫ్ జాతర జరుగుతుంది ఇక్కడ మా ఊరికి దగ్గరలో, గొర్రెల పొలం అని. అక్కడ జాతర జరిగితే అక్కడికి వెళ్ళొచ్చు అంతే. అండ్ టుడే వాలీబాల్ ఏమైనా ఆడతారేమో, అక్కడికి వెళ్తే వీల్ గెట్ సమ్ పిక్చర్స్ అండ్ వీల్ గెట్ సమ్ వీడియోస్ అవుతాయి, క్లిప్స్ దొరుకుతాయి మనకి. లెట్స్ సీ. ముగ్గులు కూడా బాగా వేస్తున్నారు అందరూ, ముగ్గులు కూడా బాగా వేస్తారు ఈరోజు. ముగ్గులు కూడా భలే ఉంటాయి, అందరూ ఊరు మొత్తం వేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఏదైతే నిన్న భోగి అయిపోయింది కాబట్టి ఈరోజు నైట్కి అంటే లైక్ నిన్న నైట్కి విలేజ్ మొత్తం ఒక 80-90 ఫ్యామిలీస్ ఉంటాయి. విలేజ్ మొత్తానికి ప్రతి ఇంటికి ఒక జెండా పెడతారనమాట ఎవ్రీ పొంగల్కి. ఐ థింక్ ఇది ఎక్కడ ఉంది, ఐ థింక్ యూ కాంట్ సీ, ఐ థింక్ సో, యా
దట్ వన్. వీడియో ఆన్ చేయలేదు. రంగానికి సిద్ధం అవుతున్నాయి కోళ్ళు. హాయ్ గణేష్. హాయ్ గణేష్, ఎక్కడికి వచ్చావు? హాయ్ కేసు చూడు. అరే బ్యాక్గ్రౌండ్ సమయంగానే జరిగిందా? అంత సమయంగానే జరిగిందా? లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. ఫ్రెండ్ కి హెయిర్ Guys, this is the last day of Pongal. I mean like Kanuma. Today things will be different. అంటే మనకి ఆవులు ఇవి ఉంటాయి కదా, దూడలు, లైక్ కౌస్ వాటిని మనం కడగాలి. లైక్ ఆచార ప్రకారం మనం ఇప్పుడు అన్ని వాటికి బొట్లు పెట్టి వీ హ్యావ్ టు వాష్ దెమ్. అది కడిగిన తర్వాత లైక్ వీల్ డూ పూజ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి డన్ టుడే. అంతే. ఈరోజు వచ్చేసరికి విల్ గో ఫర్ ఈవినింగ్ వీఆర్ ఫ్యామిలీ వీఆర్ గోయింగ్ ఫర్ సమ్ జాతర. లైక్ వీఆర్ గోయింగ్ ఫర్ జాతర. ఇట్ ఈస్ గుర్రాలపల్లెం జాతర. లైక్ ఫ్రమ్ హియర్ టు around 5 to 6 kilometers it will be there. Whole family will go and will enjoy all there, and I will keep some pictures from there. Okay, these are the things you need to. Okay guys, I hope you guys understand, right? Okay, last day vlog will be something like great. I will capture some pictures and so on. And yesterday day 2 was very good, very very good, because డే 2 వచ్చేసరికి నేను ఇక్కడికి వెళ్ళాను, లైక్ అదే కోడి పందాలకి. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ కూడా మిస్ అయ్యాను, ఈ ఇయర్ మిస్ అవ్వలేదు కోడి పందాలకి. చాలా అంటే చాలా బాగుంది. కోడి పందాలకి వెళ్ళాం. కోడి పందాలు చాలా అంటే చాలా బాగా జరిగింది. చాలా చిన్న ప్లేస్లో ఎక్కువ పీపుల్తో చాలా అంటే చాలా బాగా జరిగింది. అసలు సమ్ గేమ్స్ అంటే లైక్ బోకాట్ అంటాం మేము, ఆ గేమ్స్ కూడా జరిగాయి. వీ ఎంజాయ్డ్ ఎ లాట్ యాక్చువల్లీ. పిక్చర్స్ క్యాప్చర్ చేయడానికి దే హ్యావ్ గివెన్ పర్మిషన్ టు మీ, బికాస్ పర్మిషన్ లేకుండా పెట్టారు కాబట్టి ఇట్ విల్ బి దేర్, ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ నుంచి అంతే. దీస్ థింగ్స్ ఎస్టర్డే ఐ వెంట్ ఫర్ వాలీబాల్ ప్లేయింగ్. ఐ డిడ్ నాట్ ఈవెన్ క్యాప్చర్ దోస్ పిక్చర్స్ యాజ్ వెల్, బికాస్ నేను కూడా ఆడాను రాకపోయినా, అందుకే నేను పిక్చర్స్ కానీ వీడియోస్ కానీ క్యాప్చర్ చేయలేకపోయా. ఓకే, లెట్స్ సీ ఇఫ్ పాసిబుల్ టుడే మార్నింగ్ ఐ విల్ గో అండ్ ఐ విల్ క్యాప్చర్ దోస్ పిక్చర్స్ యాజ్ వెల్. హాయ్. అమ్మా అందరూ ఒకసారి కూర్చుంటే నీకు వరద